నాకు ఎనీ టైం ఏమైనా కానీ ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మచ్చానే. నాకు సిగ్గు లేకుండా ఏదైనా సరే ఫస్ట్ మచ్చాకే కాల్ చేస్తాను. నాకు మచ్చా బ్రదర్లా అంటాడు. నాకు చాలా సజెస్ట్ నేనేమైనా కాంటే మచ్చాని అడుగుతాను ఫస్ట్. సో మచ్చా నాకు సజెస్ట్ చేస్తాడు. వాడు చెప్పి నేను ఏ విన్నాను కదా వేరే విషయం సజెషన్ ఏమన్నా వాడు చెప్పి నేను ఆపోజిట్గా చేస్తూ ఉంటాను. ఐ హోప్ మచ్చా విల్ కమ్ అండ్ సెటిల్ ఇన్ పోర్ట్లాండ్. బట్ మీకోసం ఇక్కడ కూడా ఒక ఢిల్లీ కొనాలని కోరుకుంటున్నాను కొన్ని రోజులు. గీత కూడా నాకు చాలా క్లోజు. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి, చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఏం చెప్పాలి మంచి వాళ్ళు. సో ఎంజాయ్ చేస్తాను మచ్చాతో ఆ కంపెనీ ఎప్పుడైనా సరే. ఆయన ఏడిపిస్తాను అని ఎందుకంటే సిగ్గు లేకుండా వీడిని ఏమైనా తిడితే ఆయన ఫీల్ అవుతాడు, ప్రసాద్ ఏమంటే ఫీల్ అవుతాడు, కార్తిక్ కాకని ఉంటే ఆయన ఫీల్ అవుతాడు. వీడిని నేనేం పట్టించుకోను. మచ్చాని తిడితే మళ్ళీ నెక్స్ట్ మినిట్లో వెళ్ళి మామూలుగానే మాట్లాడతాడు మచ్చా. నేను ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది. ఓకే మచ్చా, థ్యాంక్ యూ. మద్దరం కలిసి ఈసారి కైని కొడదాం. కైని ఓకే ఓకే. నెక్స్ట్ ఉదయ్ ఏం డిస్క్రైబ్ చేయాలి? ఉదయ్ ఇది లైక్ అమెజాన్ కాక A to Z. అమెజాన్ లో మీకు మీనింగ్ తెలుసో నాకు తెలియదు కానీ వాడు అమెజాన్ మీరు యారో చూస్తుంటే A నుంచి Z వరకు ఏదైనా దొరుకుతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏదైనా సరే, అది కాండోమ్ నుంచి కిడ్ గురించి కాండోమ్ గురించి వరకు అడగండి. ఆ కాండోమ్ తో కిడ్ని ఎలా పుట్టించవచ్చు అనే కాన్సెప్ట్ మొత్తాన్ని చెప్తాను. సో ఐ మీన్ టు సే ఐ డోంట్ వాంట్ టు సే బ్యాడ్. ఐ మీన్ టు సే హి ఈజ్ వెరీ నాలెడ్జబుల్. కాదు కాక నేను చెప్తుంది అంటే అక్కడి నుంచి ఇక్కడ ఒక నాలెడ్జ్ ఉందని చెప్తాను. హి ఈజ్ వెరీ నాలెడ్జబుల్. చాలా ఫ్రీగా మూవ్ అవుతాడు. అంటే కొత్త వాళ్ళకి అరే ఉదయ్ ఏంట్రా ఏం మాట్లాడనే ఉంటుంది. బట్ నాకు ఉదయ్కి ఆ రిలేషన్షిప్ లేదు. మిద్దరం ఎప్పుడు మాట్లాడుకుంటాం, అట్లేం లేదు. ఉదయ్ నేను లేదు ఉదయ్ అడుగు. ఉదయ్ కెమెరా ఇప్పురా మచ్చా. నేను బాగానే ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఇప్పుడుగా. అంటే బట్టలు తీసుకాదులే కానీ మాట్లాడుకుంటాం. ఉదయ్ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే BW వైజ్ టెక్నికల్ వైజ్గా వేరే విషయాల్లో కూడా తను కూడా నాకు సజెస్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఉదయ్. దాని ప్రకారం కూడా ఎంజాయ్ చేశాను నీ కంపెనీ చెప్పాలండి నిజంగా. సో థ్యాంక్ యూ. అంటే స్టాక్స్ నేర్చుకుంది కూడా ఉదయ్ దగ్గర నుంచే. నేను యాక్చువల్గా నేను 1 మిలియన్ నేను స్టాక్స్ సంపాదిస్తే ఉదయ్కి బిబిన్కి ఇద్దామని కూడా నాకు కోరిక ఉంది. ఎంతో కొంత ఇద్దామని చెక్ పంపిస్తాను, సపరేట్ ఇద్దాం అనుకో. రికార్డ్ చేయి. నేను 1 మిలియన్ సంపాదిస్తే కాదు ఇక్కడ పెట్టు. నేను 1 మిలియన్ సంపాదిస్తే ఉదయ్కి బిపిన్కి గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను నేర్చుకుంది స్టాక్స్ ఉదయ్ దగ్గర నుంచి, దాని తర్వాత ఇంకా 4 నేర్చుకుంది బిపిన్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ. కోటి గురించి కోటి అక్కడ నైకీలో పనిచేసాను. కోటి పెంచి వచ్చా కోటి ఆను కోటి నైకీలో వర్క్ చేశాను. ప్లస్ ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను. కోటి వెరీ వెరీ ఫ్రెండ్లీ చెప్పాలంటే అందరికంటే. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. ఎలా చెప్పాలంటే మీకు వాటర్ గ్లాస్లో పోస్తే ఆ షేప్లో మోల్డ్ అవుతుంది చూడు, అలాంటి వాడు మన కోటి. కేటీకి పేరు తీసుకొస్తున్నాడు యాక్చువల్గా కోటి. అది మాత్రం కరెక్టే. అక్కడ కూడా అంటే మేము ఏం డెవలప్ చేస్తే అక్కడ కోటి రివ్యూ చేసాడు ఆయన్ని, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పే క్యాండిడేట్ అనమాట. బట్ తెలియకపోతే చాలా హెల్ప్ చేసేవాడు, మాకు సజెస్ట్ చేసేవాడు. కోటి కూడా చాలా చాలా నాలెడ్జ్ పర్సన్ చెప్పాలంటే. నేను చూసిన వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ లాగా కోటి. చాలా నాలెడ్జ్ ఉంది. మీరు అందరు కూడా ఎవరైనా డౌట్స్ వేసి అడగచ్చు కోటిని. అవునవును, చాలా మంచివాడు. హెల్పింగ్ నేచర్ ఉంది. ప్లస్ నాకు కూడా హెల్ప్ చేశాడు చాలా రకరకాలుగా. కేటీ బాయ్స్ వాలీబాల్ టీమ్ కెప్టెన్. కేటీ నాకు తెలీదు, నువ్వు చెప్పు. కేటీ బాయ్స్ వాలీబాల్ టీమ్ కెప్టెన్. సో అట్లా అనమాట. అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా పరిచయం అనమాట. కోటి నాకు మంచి ఫ్రెండ్ చెప్పాలంటే. బిపిన్ మిద్దరం కూడా, నేను బిపిన్ పీడిఎంలో వర్క్ చేశాను. యాక్చువల్గా కామెడీ థింగ్ ఏంటంటే బిపిన్ని మేమే ఇంటర్వ్యూ చేసి తీసుకున్నాం. నేను ఉదయ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ రీచ్ అయ్యాడు బిపిన్. బిపిన్ దగ్గర నేను చాలా స్టాక్స్ నేర్చుకున్నాను. బిపిన్ కూడా చాలా ఫ్రెండ్ పర్సన్ అండ్ స్పోర్ట్స్ చాలా బాగా ఆడతాడు. రాకెట్ బాల్లో బిపిన్ ఫస్ట్ చూసినప్పుడు ఈ బాడీతో నన్ను ఏం ఓడిస్తాడు అనుకున్నాను, కానీ చాలాసార్లు ఓడించాడు. బట్ అప్పుడప్పుడు నేను కూడా బిపిన్ని ఓడించాను. బిపిన్ చాలా బాగా ఆడతాడు, చాలా మంచి పర్సన్ కూడా బిపిన్. హెల్పింగ్ నేచర్ ఉంది. నన్ను చాలాసార్లు ఎయిర్పోర్ట్ దింపాడు. థ్యాంక్ యూ బిపిన్. బిపిన్కి ఇష్టం లేకపోయినా నేను చాలాసార్లు బలవంతంగా తీసుకెళ్ళాను ఎయిర్పోర్ట్కి. ఊరికే అంటున్నాలే.
Thank you, Vipin. I hope we will work somewhere and we will continue our friendship. గౌతమ్ మామ Hey, Gautam. గౌతమ్తో నేను వర్క్ చేసింది చాలా తక్కువ. రికార్డ్ చేస్తారు, నీకు వీడియో ఇస్తారు. గౌతమ్తో నేను వర్క్ చేసింది చాలా తక్కువ చెప్పాలంటే. 2-3 సార్లు డీప్ డిస్కషన్ వచ్చింది నాకు గౌతమ్కి. బట్ హీఈస్ ఆల్సో ఐ హర్డ్ హీఈస్ వెరీ నాలెడ్జబుల్ PW. అండ్ ఏం చెప్పాలి, ఇంకేం చెప్పలేకపోతున్నాను. అండ్ ఫ్రెండ్లీ పర్సన్ అని విన్నాను, బట్ నాకు తెలియదు దీనికి ఏం జోక్స్ చేయాలో కూడా. అంటే ఏం లేదు, మా ఇద్దరం వర్క్ చేసింది చాలా తక్కువ. బట్ మా 2-3 డిస్కషన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాం, కనెక్ట్ అయ్యాం అంటున్నాను. అత్తారింటికి దారి చూపించింది తనే. అవునా? యా, మా కిడ్స్ పుట్టినప్పుడు తిని కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్, తిని కూడా టికెట్ స్పాన్సర్ చేశాను. అండ్ హీఈస్ గుడ్, హీఈస్ వెరీ డీసెంట్. దీంతో వేరే జోక్స్ చేయడానికి నాకు ధైర్యం లేదు చెప్పాలంటే. ఏది మామ నువ్వు సన్నీ పటేల్ తోనే జోక్ చేస్తాడు. సన్నీ పటేల్ రేగను వినేకర్ జోక్ చేస్తాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ నైబర్స్ కొట్లేదు. వచ్చాయి మా దగ్గరికి. గ్రేటే మనోడు వినేకర్ రా సన్నీ పటేల్ రేపు అయితే బిల్ తోనే జోక్ చేస్తాడు. మిగతా జోక్లు ఏదంటే ఏదో ఉంది. గుడ్, నైస్ మీటింగ్ గౌతమ్. ఓకే, రెస్ట్ తీసుకో.